ఫన్నీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తుంటే మధ్యలో నీ గోలేట్రా తుప్పా చదవా. వీడికి ఫ్యాక్షన్ పూలకాలు వచ్చినట్టుకున్నాయి చూసారు కదా. ఆడికే అన్ని పూలకాలు వచ్చాయంటే మీకు కూడా నవ్వుల పూలకాలు తెప్పించే మంచి సిరీస్ తోనే మేము ముందుకు వచ్చేసాం. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. అప్పుడు ఏ పాస్ లేకుండా డైరెక్ట్ గా మేము చేసే వీడియోలు మీ సెల్లోకి వచ్చేస్తాయి. అది గది రే నువ్వేనా చెప్తావా? సర్బత్ ముఖం వేసుకుని సరబా అని చంపేస్తున్నావు కదరా. సరేలేండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామా? యాక్షన్. నాన్నగారు ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నారు? మనకు ఉత్తరం రాసింది మీ అత్తే కాదురా. మనల్ని ఎలాగైనా ఊరికి పిలిపించి చిత్తగొట్టించాలని ఆ గుంటనక్క వీర్రాజు గారు రాశాడు. ఏడు పాపరా, కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కుళాయి వాటర్ లా కారిపోతున్నాయి. కన్నీళ్ళు రాకపోతే కోకోనట్ వాటర్ వస్తుందంట్రా. రే మహి, భయపడాల్సిన పనేం లేదురా. బాబాయ్ ఒక బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు. దాన్ని అలా ఫాలో అయిపోతే ఈ ప్రమాదం నుండి ఎలాగోలా గట్టెక్కేయచ్చురా. నాకంత దోల లేదు, నేను రిటర్న్ టికెట్ కొనుక్కొని తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతున్నా. రేయ్, మీ టికెట్లు కూడా నేనే తీశాను. మేం దొరికిపోతే మీరు మాతో పాటే వచ్చారని చెప్పేస్తా. చెప్తున్నా, అప్పుడెవడూ బ్రతికి బట్టకట్టడు. ఏం ఫ్యామిలీ రా బాబు, బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారు ఒక్కొక్కరు. సర్లేండి చెప్పండి. ఎరా అబ్బి కనబడినారా? వెళ్ళి ఎత్తుకురా, కప్పున వేలా. అన్నా బాలరెడ్డి మనుషులు మిగిలింది ఆ బస్సే, అక్కడికే వెళ్తున్నారు. పదరా రెడ్డి, అయితే ఆ బస్సు దగ్గరికి పోదాం. ఇంకా ఏం ఆలోచిస్తాండవరా? ఎల్లి తెగ నరుకు నా కొడుకుని తల్లేగిరి పొలి మీద అవతల పడాలా. అయ్యగారు, చిన్నబ్బాయి ఆ బండిలోనే ఉన్నట్టున్నారు. బాలరెడ్డి మనుషులు ఆ బండి వెనకాలే పోతాండారు. మరి దిక్కులు చూస్తావేంటప్పా? వెళ్ళి కాపాడు, జాగ్రత్తగా తీసుకురా అప్పా. ఆడి ఒంటి మీద గీత పడ్డా నీ కంఠం కోస్తా చెప్తున్నా. అంకుల్ గారు వచ్చేస్తున్నారండి. ఎన్నాళ్ళకి దొరికావరా? ఒకే దెబ్బకి 2 పెట్టలు తింటే అస్సదియ్యా. ఏమిరా కొండారెడ్డి, కొడుకుని నా చేతుల్లో పెట్టుంటావు. ఈ రోజు నీ కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి నా కుక్కలకు వేయకపోతే నా పేరు బాలరెడ్డే కాదురా. పిచ్చి కుక్కల కోతల కొయ్యి బాలరెడ్డి, నా కత్తి ఏడు దెబ్బని మీ అన్న తలకాయ నడిగాల్సింది చెప్తున్నా. ఇప్పుడు రారా చూసుకుందాము నీ ప్రతాపము నా ప్రతాపము. నీకంత సరదాగా ఉంటే నేనేడు చేస్తాను బాలరెడ్డి. దా రే నాన్నగారు మరి ఎంత వైలెంట్ గా ఉన్నారేటండి? కత్తులతో కొట్లాడేసుకుంటున్నారు. కింద మొత్తం కారిపోయేటట్టున్నాడు బాబు. అంకుల్ గారు నెక్స్ట్ మన దగ్గరికి వచ్చేటట్టు ఉన్నారు. ఏదో వచ్చేసి కాపాడండి బాబు. రే వీరప్ప, ఇలా సంగతి నేను చూసుకుంటాను గాని ఇలాంటి బయటికి తీసుకురారా. బసవా, వెళ్ళి చిన్న బాబుని జాగ్రత్తగా తీసుకుని రారా. ఏమైందిరా? పిత్ర ముఖం వేసుకొని లోపలికి వెళ్ళి చూస్తా ఉంటావు. ఏమైంది బసవా? అయ్యా చిన్నబాబు. ఆ తల్లి, అన్నా చిన్నబాబు. నాయనా కాపాడు. నా చెల్లెలి గొంతు మీదనే కత్తి పెడతావా? పిల్ల కోతినాయాలా? దించో, కత్తి దించో. నా కొడుకు కంఠం మీద కత్తి పెడతావురా? ఎన్ని గుండెలరా? గుణపం గుండెలోకి దించుతా.
దించురా కత్తి. ఒరే ఎలక, భయంతో కాళ్ళు వణికిపోతున్నాయి. కాస్త పట్టుకున్న డైలాగ్ చెప్తాను. అలాగే రే కొండారెడ్డి, పిల్ల మొక్కే కదా ఈడేం చేస్తాడు అనుకుంటే నీ కొడుకు పీక కోస్తా. శబ్బాసురా బిడ్డ, పులి బిడ్డలాగా కేకలేసినావు. సీమ సురుకుతనం నీ గొంతులో కనబడతాంది. కోసే, నువ్వు కోసే. ఈడేట్ ఒకేసారి డైలాగ్ వేసి స్క్రిప్ట్ తారుమారు చేసేస్తున్నాడు. మనం కూడా ఒక డైలాగ్ వేయకపోతే ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఏంట్రా కోసేది? నేను కోత మొదలు పెట్టాను, తలకాయలు తాటికాయలు తెగి పడతాయి. పంపించరా మా నాయన ఇటువైపు. బలారా మనవడా, బల. సీమ నెత్తురు లావాలా ఉడుకుతుంది నీలో. శభాస్రా. ప్లాన్ మొత్తం పటాపంచలు అయిపోతుంది. అసలు ఏం జరిగిందిరా అర్థమే రావట్లేదు. ఎవరైనా ఏం జరిగిందో చెప్పండిరా. ఆ ఐడియా ఏంటి బాబాయ్? చెప్తానే, జాగ్రత్తగా వినరా బాబాయ్. ఆ వీర్రాజ్ గడే తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ మనకి ఉపయోగపడే పని ఒకటి చేశాడురా. ఆడు మీ ఇద్దరు కలిసి లేచిపోతున్నారని చెప్పలేదు. మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం మీ ఇద్దరి కుటుంబాలకు కూడా తెలియదు. నాకు ఈ విషయం మొన్నే తెలిసింది. ఇప్పుడు మిమ్మల్ని ప్రమాదం నుండి గట్టెక్కించే విషయం కూడా అదే. అందుకే ఉన్న నలుగురు పిల్లల్లో ఇద్దరిని నీ పక్కన పెట్టుకుని ఇద్దరిని మీ ఆవిడ వైపు పెట్టు. మీ ఆవిడ పీక మీద నీ పీక మీద కత్తిలు పెట్టించుకుని బస్సు దిగండి. బాలరెడ్డికి చెల్లెలంటే ప్రాణం, కొండారెడ్డికి కొడుకంటే ప్రాణం. మీ ఇద్దరు ఆపదలో ఉన్నారని తెలిసాక పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి మిమ్మల్ని జాగ్రత్తగా అందాకలకి ఇంటికి పట్టుకుపోతారు. నా దగ్గర ఉన్న ఉపాయం అంటే ఇదేరా బాబాయ్. అంకుల్ గారు ఈ కాసేపట్లో మన దగ్గరికి వచ్చేస్తున్నారు. త్వరగా ఏదో చెయ్యండి. ఇదిగోరా, నువ్వు ఈ కత్తి తీసుకొని నా పీక మీద పెట్టు. అరే మనీ, ఈ కత్తి మీ అమ్మ పీక మీద పెట్టు త్వరగా. ఇక నుండి మీ ముగ్గురు ఒక ఫ్యామిలీ, మా ముగ్గురం ఒక ఫ్యామిలీ. మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, అర్థమైందా? ఇక స్టార్ట్ చేయండి రా డ్రామా. ఐస్ క్రీమ్ కోను వదలరా. రే కోతి రా కొడక, ముందు నువ్వు వదలరా. అమ్మాయి గారు, అబ్బాయి గారు. రే అడుగు ముందుకేసావా? మీ అబ్బాయి గారు తల కోడి నరికేస్తా చెప్తున్నా. వెనకాల రే నువ్వేట నా మోకం చూస్తున్నా, నీకు స్పెషల్గా చెప్పరా వెనక్కెలగా. వీళ్ళేదో పెద్ద ప్లాన్ వేసారా. ఇంత అస్సాదయ్యా వెళ్ళి అసలు లేదని చెప్పి వీళ్ళ ప్లాన్ కి పులిస్తా పెట్టేయాలి. ఇంత అస్సాదయ్యా కొండారెడ్డి, బాలరెడ్డి. అమ్మా, అతను ఎవడో ఇటే పరిగెత్తుకొస్తున్నాడే. అచ్చమ్మ మాస్టర్లో ఉన్నాడు. కొంపదీసి వీర్రాజు గడు కాదు కదా? అవునరా, ఆ వీర్రాజు గాడే. వీర్రాజు గాడేంటి ఇక్కడున్నాడు? వీర్రాజా, ఇప్పుడు నిజం చెప్పేస్తే ఏంటంకుల్ మరి పరిస్థితి? ఇంకేముంటదిరా మహి, వీళ్ళ చేతిలో మనకు చావే.